హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో మనం మండే అనేది ఏపీ ఐసెట్ కండక్ట్ చేస్తున్నారు. సో అవి 2 షిఫ్ట్స్లో జరుగుతాయి. వాటికి ఏవైతే మీరు క్యారీ చేయాలి, సో ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో ఈ డౌట్స్ అన్ని చాలా మందికి స్టూడెంట్స్గానే ఉండిపోయాయి. వాటన్నిటి కోసం నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఈ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ప్యాటర్న్ అంటే ఎక్కడ నుండి ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, వీటి కోసం కూడా చూద్దాం. సో మీరు దానిలో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సింది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అందులో మీరు చూసుకోండి, లేదా మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, ముందుగా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, కేటగిరీ అంటే క్యాస్ట్, మీరు పెట్టిన క్యాస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకొని మీకు ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఐసెట్కి సంబంధించిన ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, మీరు అక్కడ వాళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇస్తారు. సో నెక్స్ట్ ఇందులో ఏంటి, జెండర్ కరెక్ట్గా ఉందో లేదా అండ్ డేట్ ఆఫ్ బర్త్, వీటి కోసం మీరు చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఏం క్యారీ చేయాలంటే జస్ట్ ఒక బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ హాల్ టికెట్, ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది ఉండాలి. అది బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు. అందరూ కలరే తీసుకెళ్లాలని అనుకుంటారు, కలర్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా ఓకే. నెక్స్ట్ ఐడి కార్డ్. ఐడి కార్డ్ అంటే కాలేజ్ ఐడి కార్డ్ కాదండి. సో ఎనీ ఐడెంటికల్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, సో ఇలాంటివి ఏమైనా సార్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లైసెన్స్, వీటిలో ఏదైనా పర్లేదు. సో నెక్స్ట్ మీకు సో ఇందులో మీరు ఏవైతే తీసుకొని వెళ్ళాలో వాటి కోసం చూద్దాం. సో చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు, నెక్స్ట్ పాన్ కార్డ్ లేదా ఓటర్ లేదా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా. సో వీటిలో మీరు ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. కానీ మీరు తీసుకొని వెళ్తున్నప్పుడు మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా వీటి మీద, ఇవి అండ్ మీ హాల్ టికెట్ మీద ఉన్న డీటెయిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్లే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఉంటుంది, ముందు ఇనిషియల్ వచ్చి తర్వాత నేమ్ వచ్చింది అనుకున్నాం హాల్ టికెట్ లో. సో ఇందులో కూడా అదే విధంగా ఉండేలా చూసుకోండి, వీలైనంత వరకు అలా తీసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ మీరు ఏ టైంకి వెళ్ళాలి, వెళ్ళాలంటే క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 7:30 AM to 9 AM. మీకు ఆల్రెడీ చెప్పంగా 2 షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో మార్నింగ్ షిఫ్ట్ ఎప్పుడు మనం వెళ్ళాలి, 7:30 నుండి 9 వరకు అలౌ చేస్తారు. ఎగ్జామ్ 9కి స్టార్ట్ అవుతుంది. మొత్తం 2.5 hours అనేది ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఈ 2 మనకేంటి 9 తర్వాత 1 minute అయినా సరే వాళ్ళు అలౌ చేయరు. సో ముందుగా మీరు 8:30కి అలా వెళ్ళిపోవడం మంచిది. ముందుగా మీరు సెంటర్ ఎక్కడం మీరు ముందు రోజు అంటే సండే కనుక్కొనే ఉండండి. సో అప్పుడు మనం త్వరగా వెళ్ళొచ్చు. మరలా మీరు లేట్గా వెళ్ళారనుకో ఆ టెన్షన్తో ఎగ్జామ్ మళ్ళీ ఇబ్బంది పడతారు. 8:30కి మీరు రీచ్ అవ్వండి. నెక్స్ట్ మీ ఎగ్జామ్ ఎప్పుడు 9కి స్టార్ట్ అవుతుంది. సో 9 నుండి మీకు ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 1 నుండి 2:30 వరకు అలౌ చేస్తారు మిమ్మల్ని. 2:30 తర్వాత టైం దాటితే మిమ్మల్ని అలౌ చేయరు. సో అంటే దీని ముందే మీరు వెళ్ళండి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు వీటన్నిటి క్యారీ చేసుకొని వెళ్ళండి. అండ్ మీకు ఐడెంటిటీ ప్రూఫ్ ఎక్కడ జెరాక్స్ కావాలని అడగలేదు, ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ చాలా మంది కూడా ఇక అప్లికేషన్ అంటే మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక ఫామ్ వచ్చి ఉంటుంది కదా, సో దానిలో ఇక్కడ అటాచ్టేషన్ అనేది ఉండాలి. మీరు ఫోటో పెట్టిన తర్వాత దానిపైన ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్స్ అయినా ఉండాలి, లేదా ప్రిన్సిపల్ సైన్. సో గెజిటెడ్ అయినా పర్లేదు, అది ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్స్ తో చేయించండి, లేదు డైరెక్ట్ గా మీరు కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ సార్స్ తో చేయించండి. అండ్ ఇక్కడ సిగ్నేచర్స్ ఉన్నాయి కదా, ఈ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని ఇవి ఇంటి దగ్గర మీరు చేయొద్దు, ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే చేయాలి. మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే వీటితో పాటు ఇవి కూడా మీరు ఇంటి దగ్గర సైన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వీటిని ఓన్లీ ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైతే అక్కడ మీకు ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, వాళ్ళు చెప్పినప్పుడే మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, మీకు ముందుగా చెప్పినట్లు అసలు ఏముంటాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రిపేర్ అయిన వాళ్ళకి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా రాయాలి ఎగ్జామ్, ఎలా రాస్తే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ముందుగా మీకు సెక్షన్ ఏ అనేది అనలిటికల్ ఎబిలిటీ మీద ఉంటుంది. అందులో ఏముంటాయంటే డేటా సఫిషియన్సీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి ఉంటాయి. అవి ఎన్ని మార్క్స్ ఉంటాయి, మొత్తం 75 మార్క్స్ అనేవి మనకు ఉంటాయి. సో నెక్స్ట్ సెక్షన్ బిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది ఉంటుంది. అందులో మనకి ఏమి ఇస్తాడు, వొకాబులరీ, ఫంక్షనల్ గ్రామర్ అండ్ బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ముందుగా సెక్షన్ ఏ కోసం మాట్లాడితే ఇందులో ఏమి ఇస్తారన్నా డేటా సఫిషియన్సీ నుండి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఆ డేటా సఫిషియన్సీలో మీకు ఏవైనా ఇవ్వచ్చు, రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఏదైనా ఇవ్వచ్చు డేటా సఫిషియన్సీ. సో ఎవరైనా ఒకసారి చూడకపోతే ప్రీవియస్ పేపర్ని అట్లీస్ట్ ఒకసారి ఇప్పటికైనా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో మనం చెప్పుకున్నట్లే వొకాబులరీ నుండి ఒక 50 మార్క్స్ ఉంటాయి, అండ్ ఫంక్షనల్ గ్రామర్ నుండి ఒక 20 మార్క్స్,
బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇవి కొంచెం ఈజీగానే ఉంటాయి. మీరు ఒక్కసారి చదువుకొని వెళ్ళిపోండి, ఇవి ఈ రోజు ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ రీడింగ్ కంప్రహెన్సేషన్, దీని నుండి 20 మార్క్స్, మొత్తం 4 ప్యాసేజెస్ ఉంటాయి. 4లో ఒక్కొక్క దానిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు టైం కూడా ఉంటుంది కాబట్టి మనకి, సో ఫాస్ట్ గా కొంచెం వీటిని చేసుకుంటే, కొంచెం కష్టంగా ఉన్న వాటిని మనం ఎక్కువ టైం ఇవ్వచ్చు. కష్టంగా ఉండేవంటే ఇగో ఈ సెక్షన్, సో కొంతమందికి కష్టంగా అనిపిస్తుంటాయిగా. సెక్షన్ సిలో ఏమున్నాయి మనకి, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇందులో మనకి అర్థమెటిక్ ఎబిలిటీ నుండి 35 మార్క్స్ ఉంటాయి. అంటే మనకేంటి లైక్ కాంపోనెంట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ నుండి. అండ్ మీరు బాడ్ మస్టర్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా చూసుకొని వెళ్ళండి, వాటి నుండి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి లైక్ సింప్లిఫికేషన్స్ నుండి. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీ, దీని నుండి ఒక 10 మార్క్స్ ఉంటాయి. అండ్ స్టాటిస్టిక్స్ ఎబిలిటీ, లాస్ట్ లో స్టాటిస్టిక్స్ ఎబిలిటీ అనేది పెడతారు, అది 10 మార్క్స్. ఇది టోటల్ గా మనకి 200 మార్క్స్ పేపర్ అనేది, మీకు మొత్తం టైం 2.5 అవర్స్ అనేది ఉంటుంది. సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు సాల్వ్ చేసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ నుండి వెళ్ళిపోతారు ఆన్సర్ చేయడానికి, స్టార్టింగ్ పేపర్ ఓపెన్ చేసి సో స్టార్టింగ్ నుండే సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ విధంగా చేయొద్దు. మీకు ఏదైతే స్ట్రాంగెస్ట్ పార్ట్ అనుకున్నారో ఆ పార్ట్ మాత్రమే స్టార్ట్ చేయండి. మీరు పేపర్ని అట్లీస్ట్ 2 times చదవచ్చు. ఏ విధంగా అంటే ముందు మీకు ఏవైతే వచ్చు బాగా, మీకు రీజనింగ్ వచ్చా, రీజనింగ్ పార్ట్ లో ఏమొచ్చు అవి ముందు చూడండి. మీకు వస్తే ఓకే, వెంటనే ఆన్సర్ చేయండి. లేదు ఇది నేను చేసినా నాకు వస్తుంది కానీ కొంచెం టైం పడుతుందంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని వెళ్ళండి. సో నాకు అసలు ఈ క్వశ్చన్ కోసమే నాకు తెలియదంటే దాన్ని అలానే వదిలేయండి, తర్వాత చూసుకుందాం. ముందు మీకు వచ్చినవన్నీ సాల్వ్ చేయండి. సో వచ్చినవన్నీ సాల్వ్ చేస్తే 80 వరకు మనం మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు స్టార్టింగే, లేదా అట్లీస్ట్ 60, 70, 80 ఎన్నో పెడతాం అనుకుందాం. తర్వాత కొంచెం మార్క్ ఫర్ రివ్యూలు పెట్టినవన్నీ చేయండి. తర్వాత మీకు టైం ఉంటుంది ఇలా చేస్తే. లాస్ట్ లో మీకు కష్టంగా అనుకున్నవన్నీ అప్పుడు స్టార్ట్ చేయండి. ఇంకా టైం ఇంకా 10 minutes అలా ఉందనగా అన్ని కూడా ఆప్షన్స్ పెట్టేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక్కడ, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏ క్వశ్చన్ కూడా వదలొద్దు. మీరు టైమర్ చెక్ చేసుకుంటూ ఉండండి, అసలు ఒక్క క్వశ్చన్ వదలొద్దు. ఎందుకంటే మనం పాజిటివ్ కూడా రావచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఉంటే మన ప్రాబ్లం అవుతుంది, కానీ అది లేదు కాబట్టి అందరూ కూడా రాయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేదా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెప్పినా సరే నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తా. సో ఇంతవరకు అయితే ఈ వీడియో కోసం. సో నెక్స్ట్ వీడియోలో మరలా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు దానికోసం కూడా అందిస్తాను. థ్యాంక్ యూ.